హైదరాబాద్ కు చెందిన బీజేపీ అభ్యర్థి మాధవిలత బుర్కా ధరించిన ముస్లిం మహిళ ఓటర్ ఐడీలను స్వయంగా పరిశీలించడం వివాదాస్పదమైంది. ముస్లిం ఓటర్లతో తమ నకబ్ తొలగించి మరీ మాధవిలత పరిశీలించారు. వారి ఓటర్ స్లిప్, ఓటర్ ఐడీ కార్డులను తీసుకుని తదేకంగా తనిఖీ చేశారు. అక్కడ ఉన్న ఎన్నికల అధికారులను కూడా ఓటర్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఓటర్ జాబితాలో వ్యత్యాసాలు ఉన్నాయని వాదించడంతో ఓటర్ల చట్టబద్ధతను గుర్తించేందుకు ఆ పని చేశారామె. అయితే ఆమె నియోజకవర్గంలోని అజంపూర్ పోలింగ్ బూత్ నెంబర్ 122లో ఘటన చోటు చేసుకుంది. ఇక ఆమె ఓటర్లను నకబ్ తొలగించి పరిశీలిస్తున్న దృశ్యాలైతే సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. పోలింగ్ కేంద్రంలో ముస్లిం మహిళలను మాధవిలత అవమానించారంటూ ఎన్నికల సంఘానికి ఎంఐఎం ఫిర్యాదు చేసింది. దీంతో మాధవిలతపై మలక్పేట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తన హైదరాబాద్ నియోజకవర్గ పరిధిలో బురకాలు ధరించిన మహిళల ఐడీ కార్డులు, ముఖాలను తనిఖీ చేయడం ద్వారా గోప్యతను ఉల్లంఘించినట్లు అభియోగాలు మోపారు. భారత శిక్ష స్మృతిలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఆమె మహిళనని, తనకు ఆ పార్టీ అభ్యర్థిగా చట్ట ప్రకారం ముఖానికి మాస్కులు లేకుండా ఓటర్ ఐడీ కార్డులను తనిఖీ చేసే హక్కు ఉందన్నారు. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మాధవి లైవ్ లో అందించడానికైతే సిద్ధంగా ఉన్నారు. మాధవి, చెప్పండి, ఇంతకీ మాధవిలత నిన్న ఒక ఓటింగ్ వేయడానికి వెళ్లే సమయంలో ఆమె బురకా ధరించిన సమయంలో ఆమె మాస్క్ తీయడం అనేటువంటివి అంతా వివాదాస్పదం అవుతున్నటువంటి తెలుస్తుంది. సో ఏమంటారు? దీపిక, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ మాధవిలత పైన కేసు నమోదు చేసిన విషయం అయితే నిజంగానే నిన్న పెట్టడం జరిగింది. ఎంఐ అసదుద్దీన్ ఓవైసీ అయితే వాళ్ళ నియమావళిని ఉల్లంఘించారు అనేసి, అంటే బుర్కాలు ధరించడము వాళ్ళ ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయాన్ని తను కాదంటూ బుర్కాలు లేపి తను ఐడెంటిటీ కార్డ్స్ అన్నీ చూడడం కానీ, అదే అంటే ఫోటోలో ఉన్నదానికి అలాగే ఫేసెస్ బుర్కాలు వేసుకొని వచ్చిన వాళ్ళు ఒకరేనా అనే సెర్చ్లో ఆమె ఇలా సెర్చ్లో భాగంగానే, ఎందుకంటే అక్కడ ఎక్కువగా కూడా దొంగ ఓట్లు పడే అవకాశం ఉంది కాబట్టి తను ప్రతి ఒక్కరిని కూడా ఐడెంటిటీ కార్డుతో పాటు వచ్చిన పర్సన్ని చెక్ చేయాలి అనేది మాధవిలత ఉద్దేశం. సో అదే ఉద్దేశపూర్వకంగా బుర్కాలు వేసినట్లయితే దొంగ ఓట్లు ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. అక్కడ ఎప్పుడు కూడా రిగ్గింగ్స్ ఎక్కువ జరుగుతుంటాయి. అలాగే ఓటర్ ఐడి కార్డ్స్ కూడా ఒక్కొక్కరివి ఒక ఏజ్ చూపిస్తే ఇంకొక ఏజ్ చూపిస్తుంది. కానీ వాళ్ళవి ఒరిజినల్గా చూసేసరికి వేరేలాగా ఉన్నాయని చెప్పేసి తను అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. అదే దానిపైన కూడా దొంగ ఓట్లను వేయించకుండా ఉండడానికి తను శాయశక్తుల ప్రయత్నించడం జరిగింది. సో అదే ఉద్దేశపూర్వకంగా ప్రతి ఒక్కరిని కూడా మహిళా పోలీసులను పెట్టి అక్కడ మహిళా పోలీసులతోని ఐడెంటిటీ కార్డు అలాగే ఫేస్లని చెక్ చేయాలి అని చెప్పేసి ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన భాగంగానే వీళ్ళ సాంప్రదాయానికి విరుద్ధంగా తను బూర్కాలు తీసేయమంటున్నారు అని చెప్పేసి అసదుద్దీన్ ఓవైసీ రొనాల్డ్ రోస్కి కూడా అక్కడ ఉన్న పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన కాస్త వివాదాస్పదంగానే మారింది దీపిక. ఎస్, మాధవిలత ఇప్పుడు చూసుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ఆమెపై పోలీసులు ఫిర్యాదు కూడా చేయడం పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆమె వర్షన్ ఏంటి, ఆమె ఏం చెప్తున్నారు? ఏదైనా సరే రిగ్గింగ్ జరగకుండా, దొంగ ఓట్లు పడకుండా న్యాయపరంగా న్యాయబద్ధంగా ఓట్లు వేయాలి అనేదే మాధవిలత ఉద్దేశము. అంతే తప్పితే వాళ్ళ సాంప్రదాయాలకి కానీ వాళ్ళ నియమావళులను కానీ ఉల్లంఘించేది కాదు. ఇక్కడ గత 40 సంవత్సరాలుగా జరుగుతున్న దాన్ని అతను ఆపే ప్రయత్నం చేస్తున్నాను తప్పితే, అంటే ఓటర్లు వేయడానికి వచ్చిన వాళ్ళల్లో చాలామంది కూడా మరలా దొంగ ఓట్లు వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే చనిపోయిన వాళ్ళు కూడా ఓట్లు వేశారు అనేది ఒక వాదన అయితే అక్కడ వినపడింది. ఐడెంటిటీ కార్డులో ఉన్న పర్సన్, అక్కడ ఉన్న పర్సన్ వేరేలాగానే ఉంది. అంటే వచ్చిన వాళ్ళే మళ్ళీ వచ్చేసి ఓట్లు వేస్తున్నారు. అది అలాంటి ఓట్స్ అక్కడ పడకుండా చూడటానికే తను ప్రతి బూత్లో, అంటే ఏదైతే ఓల్డ్ సిటీలో మలక్పేట్, సంతోష్ నగర్, సైదాబాద్ ఇలా ప్రతి బూత్ దగ్గరికి వెళ్ళి తను పరీక్షిస్తూ కూడా ఎక్కడ కూడా న్యాయబద్ధంగానే ఓటింగ్ జరగాలి అనే ఉద్దేశంతో తను ముందుకు వెళ్ళడం జరిగింది. అదే తరుణంలో ఇక్కడ కొంచెం తనకి అనుమానాస్పదంగా అనిపించిన వారివి బుర్కాలు తీసి తనను వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఐడెంటిటీ కార్డు అలాగే ఆధార్ కార్డులు ఏవైతే ఉన్నాయో, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, వాళ్ళ ఫేసెస్ మ్యాచ్ అవుతున్నాయా లేదా చూసుకోవాలి అనేది ముఖ్య ఉద్దేశంగా తను ముందుకు వెళ్తున్నారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఎక్కడికైనా నేను సిద్ధంగా ఉన్నాను, న్యాయపరమైన ఓట్లు అయితే జరగాలి అనేసి మాధవిలత ఉద్దేశం. దీపిక, అయితే మాధవి ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఓటర్తో అక్కడ ఓటింగ్ చేస్తున్నారు, అలాగే అనుమానంగా ఉందంటూ మాధవిలత పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే మరి పోలీసులు దీనిపై ఎలా దర్యాప్తు చేస్తున్నారు?
అక్కడ మాధవిలత తీవ్రంగా ఖండిస్తున్న విషయం ఏంటంటే ఇంత జరుగుతున్నా కానీ పోలీసులు అక్కడ ఎలాంటి స్పందన కూడా లేదు, వాళ్ళే పంపిస్తున్నట్లుగా కూడా అక్కడ తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరిపైన చర్యలు తీసుకోవాలి. పోలీస్ వాళ్ళు అక్కడ ఉన్న ముస్లిం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, ఓటర్లకి సపోర్ట్ చేస్తున్నారు, దొంగ ఓట్లు వేయడానికి వాళ్ళు కూడా అనుమతిస్తున్నారు అనే ఉద్దేశమే మాధవిలత ముందుకు తీసుకురావడం జరిగింది. దీన్ని ఎలాగైనా ఖండించాలి అనే ఉద్దేశంతో నేను ఎక్కడికి వెళ్ళడానికనే సిద్ధంగా ఉన్నాను, చివరికి నాది తప్పు అయితే జైలుకి వెళ్ళడానికి కూడా నేను రెడీగా ఉన్నాను అని చెప్పేసి మాధవిలత చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మాధవి. मैडम मजलिस के लोग हैं आपके अपोजिट सामने अभी। देखिए भाई, ये लोग बोलते 144 सेक्शन कहाँ भैया बोलिए। जब हम जाके पुलिस स्टेशन में न्याय पूछते हैं हमारे ऊपर ये लोग FIR करते हैं। क्या ये है चौमाला पैदल जाना है।